Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. నమస్కారం సార్. మీరు అటువైపు వెళ్ళండి సార్. ఇక భయం లేదు టింకు, బయటికి రా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి టింకు, కోటు జేబులో ఉన్నప్పుడు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండమని. నిన్ను ఎవరైనా చూస్తారు కదా. ఇంతవరకు ఎవరికీ తెలియదనే అనుకుంటున్నాను. నువ్వు నా మంకీవని, నేను నీకు యజమానిని అని. ఇదిగో ఈ ఊరినే మనం ఇక మీదట దోచుకోబోయేది. కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ఈ ఊరిని దోచుకోవాలి. వెరీ గుడ్. నేనెంత దుర్మార్గున్నో తెలియక నాకే ఈ ఊళ్ళో రూమ్ ఇచ్చారు, చూసావా? సరే, నేను కిందకి వెళ్తున్నాను. నువ్వు పైపుని పట్టుకుని కిందకి రావాలి, అర్థమైందా? ఆ తర్వాత మనం ఎక్కడెక్కడ దోచుకోవాలో నేను నీకు చెప్తాను. అది ఇవిగో ఫ్రూట్స్ తీసుకో. మీకోసం స్నాక్స్ కూడా చేశాను. రండి పిల్లలు, స్నాక్స్ తీసుకొచ్చుకొని జాలీగా ఎంజాయ్ చేయండి. రండి. మమ్మీ, నా స్నాక్స్ వాళ్ళ చేతే ఇచ్చి పంపించేసేయ్. ఏంటి విషయం టింకు? ఫ్రూట్స్ తినాలనుకుంటున్నావా? సరే వెళ్ళు. ఆ పిల్లాడికి నచ్చినట్టు ప్రవర్తించి ఫ్రూట్స్ తిను. అప్పుడే ఆ పిల్లాడు నిన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటాడు. ఆ తర్వాత ప్రతిరోజు రాత్రి దొంగతనాలు చేస్తూ వాటన్నిటినీ హోటల్ రూమ్ లో ఉన్న నాకు తెచ్చి ఇచ్చేయి. ఆ తర్వాత ఎప్పటిలాగే ఆ పిల్లాడి ఇంటికి వెళ్ళిపో. చెప్పింది అర్థమైందా? అరే, అర్థమైందా లేదా? ఇంతవరకు మనం ప్రతి ఊళ్ళో ఇలాగే దోచుకుంటూ వచ్చాం. ఎవ్వరికీ కూడా మన మీద అస్సలు సందేహం రాలేదు. ఈ ఊళ్ళోనూ మన మీద సందేహం రాదు. నేను ఎంత బాగా ప్లాన్ చేస్తానో కదా. నా ఈ అతి తెలివితేటల మీద ఎవ్వరి కన్ను పడకుండా ఉండాలి. అరే, నా దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తున్నావేంటి? నాకు చాలా భయంగా ఉంది. వద్దు వద్దు, దగ్గరికి రావద్దు. అయ్యో మమ్మీ, శివా. అది ఆ మంకీకి ఫ్రూట్ కావాలి. కదలకుండా అలాగే నించో. అరే చూడండి, ఈ కోతి లడ్డు సింగార్లా సెల్యూట్ కడుతుంది. వావ్ ఫ్రెండ్, నిజంగానే నువ్వు చాలా బాగా పరేడ్ చేస్తున్నావు.
హే, నాకు షేక్ హ్యాండ్ ఇస్తావా? వావ్, ఇది చాలా క్యూట్ గా ఉంది కదా. ఎవరో దీనికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారనుకుంటా. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అది ఎలా పెరేడ్ చేస్తుంది? ఇది ఖచ్చితంగా ఏలియన్ కోత అయ్యింటుంది. యూడి, నువ్వు దేన్ని ఎక్కడ చూసినా ఏలియన్ అనే అంటావా? ఈ కోతిని ఎవరో పెంచుకున్నారు చూసావా? దాని మెడలో ఒక స్కార్ఫ్ కూడా ఉంది. నాకు తెలిసి దీని పేరు టింకు అయి ఉంటుంది. టింకు, ఇదిగో ఇంకొక ఫ్రూట్ ని తీసుకో. చూసావా, దీనికి మ్యూజిక్ అంటే కూడా ఇష్టం అనుకుంటా. నా టింకు చాలా తెలివైన వాడు. ఒక్క నిమిషంలో అందరికీ ఫ్రెండ్ అయిపోయాడు. ఆహా, నేను తనకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చానో. ఓహో, నా అతి తెలివితేటల మీద ఎవరికన్ను పడకుండా ఉండాలి. అది ఇదెక్కడి నుంచి వచ్చింది? మమ్మీ, ఇది చాలా క్యూట్ గా ఉంది కదా. చూడు ఎలా డాన్స్ చేస్తుందో. నాతో పాటే ఉంచుకోనా? ప్లీజ్ 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 ప్లీజ్. రారా, నీ సరదాలన్నీ పూర్తయ్యాయా? సరే, ఇక నీ పని కానివ్వు. ఇక మీదట మనం ఈ ఊళ్ళో ఉన్నంత కాలం నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. ఇక్కడి నుంచే వెళ్ళి నువ్వు దోచుకోవాలి. నేను నిన్ను పదే పదే హోటల్ రూమ్ కి తీసుకువెళ్ళలేను. ఈ ఇంటి నుంచే నీ పని మొదలు పెట్టు. ఇవిగో నీ తాళాలు. టెంకు ఇక్కడి నుంచి పారిపోయినట్టుందే. ఏమిటిది? మన ఇంట్లో ఉన్న డబ్బు నగలు మాయమయ్యాయి. ఎవరు చేశారో తెలియడం లేదే. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. ఈ మధ్య ఏ న్యూస్ పేపర్ చూసినా దొంగతనాల గురించే రాస్తున్నారు. ఆ దొంగతనాలు ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. అవునవును, ముందుగా మా ఇంట్లోనే దొంగతనం జరిగింది. మా అమ్మ చాలా బాధపడుతోంది. నేను ఇక టింకుని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా దీన్ని ఎత్తుకెళ్ళిపోతే మళ్ళీ రాత్రంతా ఎక్కడికెళ్తుందో తెలియట్లేదు. పొద్దునే లేచి చూస్తే నా పక్కనే పడుకోనుంటుంది. నిన్న రాత్రి కూడా టింకు ఎక్కడికో వెళ్ళిపోయింది. అది పారిపోయింది అనుకున్నా. ఒకవేళ ఈ టింకునే దొంగతనం చేస్తోందా? టింకు ఎలా దొంగతనం చేస్తుంది చెప్పు? అది మరి చిన్న కోతే కదా. ఇందులో ఏదో రహస్యం ఉందని నాకు అనిపిస్తుంది. టింకు ఎప్పుడు మన దగ్గరకు వచ్చిందో అప్పటి నుంచి దొంగతనాలు జరుగుతున్నాయి. టింకు ఒక ట్రైన్ చేయబడ్డ మంకీ. దీన్ని వాళ్ళ ఓనర్ దొంగతనాల కోసమే ట్రైన్ చేసి ఉండొచ్చు కదా. మనం టింకును ఒక కంట కనిపెట్టాలి. అది ఈ రోజు నైట్ నువ్వు నిద్రపోకుండా టింకుని గమనిస్తూ ఉండు. కానీ నువ్వు నిద్రపోతున్నట్టు నటించాలి. సరే. టింకు ఇల్లు వదిలి బయటికి వెళ్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే శివ.
శివ ఆ టింకునే దొంగతనాలు చేస్తుందని నమ్ముతున్నావా? ఈ రోజు రాత్రికి తెలుస్తుంది రేవా. దొంగతనం చేయాలంటే అది ఇల్లు వదిలి బయటికి రావాలి కదా. దొంగిలించిన వస్తువుని తిరిగి వెళ్లి దాని బాస్ కి ఇచ్చేస్తుంది. శివ త్వరగా వచ్చేసేయ్, టింకు వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను. అది మేడ మీదకి వెళ్ళిపోయింది. నువ్వు దాన్ని గమనిస్తూ ఉండు, నేను వచ్చేస్తాను. శబ్దం చేయకు రేవా. నా అనుమానం నిజమైంది. మీరు వచ్చేయండి. ఈ టింకు ఓనర్ ఎవరో మనం కనిపెట్టేద్దాం. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.